వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి అక్టోబర్ 3వ తేదీన ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్లో మరి సైకాలజీ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. మనం మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్తో పోలిస్తే ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ని కొంత లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే క్వశ్చన్స్ లెంతీయే కానీ విద్యార్థి యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 1-2 ప్రశ్నలు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల పరిధిని దాటి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అన్ని ప్రశ్నాపత్రాలు ఒకే రకంగా ఉంటాయని కూడా చెప్పడానికి లేదు. దీనివల్ల మనకు అర్థమైనటువంటి అంశం 1-2 ప్రశ్నలు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు లేవు. గత పాఠ్యపుస్తకాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే 2002 బీఈడి సైకాలజీ టెక్స్ట్ బుక్ నుంచి ఒక ప్రశ్న అడగడం జరిగింది. అలాగే 2010 డిఈడి టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. మరొక ప్రశ్న వచ్చేసి డిగ్రీ స్థాయిలో ఉండేటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి అక్కడ ఆ పాఠ్యపుస్తకాల నుంచి కూడా ఒక ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. సరే, ఇలా 1-2 ప్రశ్నలు ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్లో కనపడవచ్చు. అంత మాత్రాన్ని మీరు ఆందోళన చెంది మళ్ళీ అవి ఎక్కడుంటాయనేటువంటి అన్వేషణ మొదలు పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏ ప్రిపరేషన్లో అయితే ఉన్నారో అదే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ప్రశ్నల తీరును పరిశీలించండి, సరిపోతుంది. అంతేగాని ఏదో 1-2 కొత్త ప్రశ్నలు వచ్చాయి కదా, వాటిని మనం ఇప్పుడు నేర్చుకుందాం, అవి ఎక్కడున్నాయని మీరు అన్వేషణ మొదలు పెట్టవలసిన అవసరం లేదు. సరే, ఒక్కసారి మనం ప్రశ్నాపత్రాన్ని చూద్దాం. మరి 3వ తేదీ జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో మరి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా ఈవినింగ్ అక్టోబర్ 3వ తేదీ ఈవినింగ్ సెషన్లో సెషన్ 2లో జరిగినటువంటి క్వశ్చన్స్ని మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. చూడండి, భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణ అంటే అర్థం ఏంటి? ఉద్వేగాల నియంత్రణ. మరి మన యొక్క ఉద్వేగాలను నియంత్రణ చేసుకొని సమర్థవంతమైన జీవితాన్ని గడపడం అనేటువంటిది మన యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. డేనియల్ గోల్మెన్ ఏమంటాడు? ఒక వ్యక్తి తన యొక్క విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ 20% ప్రభావాన్ని చూపిస్తే ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80% ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మన భావోద్వేగాలపైన మనం కంట్రోల్ కలిగి ఉండడం అనేటువంటిది మన యొక్క ప్రజ్ఞా పాఠవాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్రజ్ఞ. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. మనం అంటే తెలివైన ప్రవర్తన అంటాడు. అంటే మనలో కలిగేటువంటి ఎమోషన్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవాలి, ఏ సందర్భంలో ఎలాంటి ఎమోషన్ వాడాలి, ఏ స్థాయిలో ఆ ఎమోషన్ వాడాలి, ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించాలి, ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు, ఇవన్నీ కూడా మన యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళ మీద, మన యొక్క ఆలోచన తీరు మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రజ్ఞ. జీవ సంబంధం అన్నాడు కాదు, భావోద్వేగము అన్నాడు కాదు, ప్రజ్ఞ అవుతుంది, సామాజిక అంశము కాదు అనమాట. ఇక్కడ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం మన యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, ఐసీటీ మీద అడిగాడు. డబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఒక్కొక్కసారి డబ్ల్యూడబ్ల్యూ ఎక్స్పాండ్ ఫర్ అంటుంటాడు, అంటే విస్తరించము అంటాడు. వరల్డ్ వైడ్ వెబ్. గతంలో 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్లో కూడా డబ్ల్యూడబ్ల్యూను విస్తరించము అన్నాడు, ఎక్స్పాండ్ చేయమన్నాడు. మరి వరల్డ్ వైడ్ వెబ్. మరి ఈ డబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే సర్ బెర్నర్స్ లీ. ఈ యొక్క డబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే సర్ బెర్నర్స్ లీ. ఇక్కడ మరొకటి చూడండి, ఎగ్జామినేషన్ పరంగా మనకి చార్లెస్ బాబ్జీ. ఎవరైనా ఆధునిక కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే చార్లెస్ బాబ్జేని ఆధునిక కంప్యూటర్
పితామహుడు అని చెప్పేసి పిలుస్తారనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పరంగా. కాబట్టి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ అనే భావన ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సర్ టిమ్ బెర్న్స్లీ. మరి డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మార్నింగ్ సెషన్తో పోలిస్తే ఈవినింగ్ సెషన్లో కొంచెం క్వశ్చన్స్ లెంతీగా అడిగారని చెప్పాం మనం. జస్ట్ లెంతీయే కానీ చదువుకుంటే చాలా సింపుల్గా అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలిగేటువంటి. చూడండి, బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి నిజము కాదు. చూడమ్మా, బాల్య దశ అంటే దీని యొక్క వయో పరిమితి, బాల్య దశ అంతా కూడా బిలో 10 ఇయర్సే కదా. బాల్య దశ అనేది బిలో 10 ఇయర్స్ లేదా 10 సంవత్సరాల వరకు ఉండేటువంటి కాల పరిమితిని మనం బాల్య దశ అంటాం. మరి ఈ బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి చూడండి, కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ 10 సంవత్సరాలు అనేటువంటిది పూర్వ సంప్రదాయ స్థాయి కదా. పూర్వ సంప్రదాయ స్థాయి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి యొక్క వయో పరిమితి 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉండేది. మరి పూర్వ సంప్రదాయ స్థాయిలో ఉండేటువంటి నైతికత మంచి చెడుల గురించి ఉండేటువంటి 2 దశలేంటి? శిక్ష మరియు బహుమతి. మరి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండేటువంటి పిల్లలు మంచి చెడులను ఎలా ఆలోచిస్తారు? తన అవసరాలను తీరిస్తే ఒప్పు అని, తనని ఇబ్బంది పెడితే తప్పు అని, తనకు సంతోషాన్ని కలిగిస్తే బహుమతి అని, తనకు బాధను కలిగిస్తే శిక్ష అని ఇలా భావిస్తారు. తన అవసరాల తీరే రీత్యా పరంగా శిక్ష బహుమతి అనుగుణంగా శిక్షను తప్పించుకోవడానికి మంచిగా ప్రవర్తిస్తారు, బహుమతికి ఆశపడి మంచిగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అంటే వాస్తవిక నైతికత అనేటువంటిది యొక్క బాల్య దశలో పిల్లలకి ఉండదు. ఇది మనకున్నటువంటి అవగాహన. ఇక్కడ ఏమంటున్నాడు? బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి నిజము కాదు. నెగటివ్ స్టేట్మెంట్ ఏంటో చూడాలి. చూడండి, పిల్లవాడు మంచి చెడుల మధ్య భేదించగలిగినప్పుడు నైతిక భావనలు ప్రారంభము అవుతాయి. అంటే మంచి చెడుల మధ్య తేడాలను గుర్తించగలిగినప్పుడే నైతిక భావనలు ప్రారంభమవుతాయి. ఎవరైనా నైతికత అంటే అర్థం అదే కదా. మంచి చెడుల మధ్య విచక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంటే ఏది మంచి ఏది ఒప్పు, ఏది న్యాయము ఏది అన్యాయం వాటిని గుర్తించగలిగితే నైతికత ఏర్పడినట్టు. కాబట్టి అది నిజమే. కానీ నిజం కానిది అడిగాడు. తల్లిదండ్రుల అంగీకారం మరియు తిరస్కృతి ఆధారంగా మంచి చెడుల గుర్తింపు జరుగుతుంది. మరి తల్లిదండ్రుల అంగీకారం మరియు తిరస్కృతి ఆధారంగా మంచి చెడుల గుర్తింపు అంటే మరి బాల్య దశల పిల్లలకు నిజంగా మంచి ఏంటో చెడేంటో తెలియదు కాబట్టి మరి తల్లిదండ్రుల తిరస్కృతి ఆధారంగానే మంచి చెడుల గుర్తింపు అనేటువంటిది జరుగుతుంది. తల్లిదండ్రులు అది మంచిది అంటే దాన్ని ఫాలో అవుతారు, అది మంచిది కాదంటే దాన్ని ఫాలో అవ్వరు అనమాట. వాళ్ళకి నిజంగా మంచి ఏంటో చెడేంటో తెలియదు. అది కూడా నిజమే. ఇక మూడవది, బహుమతులు మరియు శిక్షలు నైతిక తీర్పును నియంత్రిస్తాయి. ఇదే కదా, శిక్ష బహుమతి అనేటువంటిది తీర్పును నియంత్రిస్తాయి. ఇది కూడా కరెక్టే. మరి పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. చైల్డ్ డెవలప్ అటానమస్ మొరాలిటీ డ్యూరింగ్ దిస్ స్టేట్. స్వీయ నైతికతను పెంపొందించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ఉండవు. ఎందుకంటే అంతరాత్మ అనేటువంటిది అంతగా వికసించదు. బాల్య దశలో మరి నైతికతలో ఆ యొక్క అంతరాత్మ అనేటువంటిది అంతగా పని చేయదు కాబట్టి ఆత్మసాక్షి అనేటువంటిది అంత ఉండదు. కాబట్టి స్వయం పాలక నైతికత అనేటువంటిది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారంగా లాస్ట్ లెవెల్ ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే వయోజన దశకి వెళ్ళేటప్పటికి స్వయం పాలక నైతికత అనేటువంటిది పెంపొందుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పిల్లవాడి దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు అనేది తప్పు. స్వయం పాలక నైతికత అనేది ఏర్పడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శిశువు వస్తువు శాశ్వత భావన సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటాడు. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి? జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం.
మరి జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉన్నాయి? 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశల్లో మొదటి దశ ఏంటి? ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ. మరి ఇంద్రియ చాలక దశ యొక్క వయోపరిమితి ఏంటి? మొదటి 2 సంవత్సరాలు. మొదటి 2 సంవత్సరాలే ఇంద్రియ చాలక దశ. మరి ఇక్కడ ఇంద్రియ చాలక దశలో ఉండే ఒక ముఖ్యమైన భావన ఏంటంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్, వస్తు స్థిరత్వ భావన. వస్తు స్థిరత్వ భావన అంటే ఏదైనా ఒక అంశము తన ఎదురుగా లేకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది అనే ఒక భావనే వస్తు స్థిరత్వ భావన. ఇది ఏ వయసులో ఏర్పడుతుందంటే 8 నెలల నుంచి 10 నెలల వయసులో ఏర్పడుతుందమ్మా. 8 నెలల నుంచి 10 నెలల వయసులో ఈ యొక్క ఆబ్జెక్ట్ పర్మనెన్స్, వస్తు స్థిరత్వ భావన అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలు ఆ వయసులో ఆడుకునేటప్పుడు ఏదైనా బొమ్మ కనపడకపోతే ఆ బొమ్మ గురించి ఆడవడం, తల్లి ఎదురుగా లేకపోతే ఆ తల్లి గురించి ఏడవడం, అంటే తన ఎదురుగా లేకపోయినా ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుందనే భావనే వస్తు స్థిరత్వ భావన. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 8 నెలలు. వస్తు శాశ్వత్వం అంటే వస్తు స్థిరత్వము అని ఈ భావన ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటారంటే 8 నెలల వయసులో అభివృద్ధి చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించిన ఈ క్రింది వాణిలో ఒకటి సరి అయినది కాదు. చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎక్కువగా లక్షణాలు ఇచ్చేటప్పుడు నెగటివ్ స్టేట్మెంటే ఇస్తుంటారు. లక్షణము కానిది, సరి కానిది అంటే క్వశ్చన్ తయారు చేయడం వాళ్ళకి చాలా సులభం. కాబట్టి ఇక్కడ కౌమార దశకు సంబంధించిన ఈ క్రింది వాణిలో ఒకటి సరి అయినది కానిది అంటే అర్థం ఏంటి? కౌమార దశ లక్షణాలలో లేనిది అని. కౌమార దశ లక్షణాలలో లేనిది అని దీని యొక్క అర్థం. మరి చూడండి, కౌమారులు విపరీతమైన కల్పనను ప్రదర్శిస్తారు. పగటి కలలు అంటారు కదా, నిజమే కదా? పగటి కలలు, డే డ్రీమ్స్, పగటి కలలకు అంటారు కౌమార దశలో ఉండేటువంటి వారు. ఇది నిజమే. కౌమారులు గుర్తింపు కోసం ఆరాటపడడం మొదలు పెడతారు. దీన్నే మనం పాత్ర గుర్తింపు అంటాం కదా, ఇది కూడా నిజమే. కౌమార దశలో ఉండేటువంటి వారు రోల్ ఐడెంటిఫికేషన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలని ఆరాట పడతారు. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు అనేటువంటిది కాదు, ఇది తప్పు. ఎందుకంటే కౌమార దశలో ఆపోజిట్ సెక్స్ కలిగి ఉంటారు. భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది, ఆపోజిట్ సెక్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 3వది అవుతుంది. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శించరు. భిన్న లింగ వర్గీయుల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. నిరోధం కాదు, వ్యతిరేకతని ఇచ్చాడు, వ్యతిరేకం కాదు, ఆసక్తిని ప్రదర్శిస్తారు వీళ్ళు. కాకపోతే ఇక్కడ కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు అంటే ఇది కౌమార దశ లక్షణాలలో లేనిది. కౌమారులు లైంగిక ఆసక్తిని ప్రదర్శిస్తారే కానీ విరోధ స్వభావాన్ని ప్రదర్శించరు. నెక్స్ట్ 4వది, కౌమారులు కొత్త ప్రవర్తన మరియు వైఖరుల నమూనాలు నేర్చుకుంటారు. మరి అనేక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అత్యంత అనువైన దశే కౌమార దశ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి సరైనది కాదు అంటే ఆన్సర్ కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు అనేది తప్పు. లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శించరు. లైంగిక స్వభావాన్ని, లైంగిక ఆసక్తిని కనపరుస్తారు ఆపోజిట్ సెక్స్ పట్ల. అబ్బాయిలు అమ్మాయిల పట్ల ఆసక్తిని కనపరుస్తారు, అమ్మాయిలు అబ్బాయిల పట్ల ఆసక్తిని కనపరచడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణము కానిది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అన్నా భావోద్వేగాత్మక ప్రజ్ఞ అన్నా ఒకటేనమ్మా. ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. క్రింది వాణిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణము కానిది. నెగటివ్ స్టేట్మెంట్ ఏంటో మనం చూడాలి. చూడండి, అన్ని అలాగే అడిగారు. ఒకటి ఇచ్చి దాని యొక్క లక్షణం కానిదని చెప్పేసి అడిగాడు. చూడండి, ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం,
ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటేనే అర్థం అదే కదా. ఒక వ్యక్తి తన అనుభూతులతో పాటు ఇతరుల యొక్క అనుభూతులను గ్రహించి అర్థం చేసుకొని నిర్వహించగలిగే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడంతో పాటు తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులను అర్థం చేసుకోవడమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ లేదా భావోద్వేగాత్మక ప్రజ్ఞ. ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం నిజం. ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. చూడండి, ఆందోళనకు గురి కావడం అనేది నెగటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టరా? నెగటివ్ క్యారెక్టరే. కాబట్టి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే భావోద్వేగాలను నియంత్రణ చేసుకొని ఎప్పుడు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం. కాబట్టి ఇక్కడ ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది ఒక నెగటివ్ క్యారెక్టర్. దాన్ని అలా పెట్టండి. భావోద్వేగాలను గుర్తించడం మరియు సంబంధాలను నిలుపుకోవడం. మరి ఇతరులు మనం అర్థం చేసుకున్నప్పుడే వారితో మనకు రిలేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇది కూడా పాజిటివ్ క్యారెక్టర్. స్వీయ ప్రేరణను కలిగి ఉండడం, ఇది కూడా పాజిటివ్ క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆందోళనకు గురి కావడం మరి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది భావోద్వేగ ప్రజ్ఞ లక్షణము కాదు. ఆందోళనకు గురి కావడం అనేది ఒక రుణాత్మక ప్రేరణ, ఒక రుణాత్మక లక్షణం, మంచి ప్రవర్తన కాదు. మరి భావోద్వేగ ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు, ఉద్వేగాత్మక ప్రజ్ఞ కలిగినటువంటి వారు ఎలాంటి ఒత్తిడికి లోను కారు. ఆందోళనకు గురి కావడం అంటే ఒత్తిడికి లోను అవడం, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం అనేటువంటిది, అది మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిదంటే ఆందోళనకు గురి కావడం అనేది, ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేటువంటిది ఒక భావోద్వేగ ప్రజ్ఞ లక్షణము కాదు, అది మానసిక అనారోగ్యం లక్షణం అన్నమాట. నెక్స్ట్ వన్, వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. వైవిధ్యాలు అంటే ఏంటమ్మా? తేడాలు. వైయక్తిక భేదాలు రెండు రకాలు కదా. వైయక్తిక భేదాలు రెండు రకాలు. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలమ్మా? రెండు రకాలు. వైయక్తిక భేదాలు అనేవి రెండు రకాలు. ఏంటి ఆ రెండు రకాలు? ఒక వ్యక్తి పరంగా ఉండేవి, వ్యక్తుల మధ్య ఉండేవి. ఒక వ్యక్తి పరంగా ఉండేవి, వ్యక్తుల మధ్య ఉండేవి. ఒక వ్యక్తి పరంగా ఉండే తేడాలను ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారమ్మ. ఒక వ్యక్తి పరంగా ఉండే తేడాలను ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారు. వ్యక్తుల మధ్య ఉండే తేడాలను ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారమ్మా. వ్యక్తుల మధ్య ఉండే తేడాలను ఏమంటారంటే ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారు. ఒక వ్యక్తి పరంగా ఉండే తేడాలను ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారు. వ్యక్తుల మధ్య ఉండే తేడాలను ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. చూడండి, ఇక్కడ వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉండడం, పర్సన్ ఒకే వ్యక్తిలో ఉండడాన్ని ఏమంటారు? ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తంతర్గత భేదాలు. ఇవి తెలుగు పదం కంటే కూడా ఇంగ్లీష్ పదమే గుర్తుపెట్టుకో. మనకు ఉండేది వైయక్తిక భేదాలు రెండు రకాలు, ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఇక్కడ శారీరక భేదాలు, మానసిక భేదాలు అసలు దీనికి సంబంధం లేదు. ఇక రెండు ఆప్షన్స్. ఈ రెండు ఆప్షన్స్లో ఒకటి వ్యక్తిపరంగా తేడాలు ఉంటే వ్యక్తంతర్గత భేదాలు అంటారు, వ్యక్తుల మధ్య ఉంటే అంతర్ వ్యక్తిగత భేదాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదం చూడండి. ఇంటర్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే తేడాలను ఇంటర్ అంటారు. ఇంటర్ అంటే ఒకే వ్యక్తిలో ఉండేటువంటి తేడా. మనకు అడిగింది ఏంది? ఒకే వ్యక్తులు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? వ్యక్తంతర్గత భేదాలు. వ్యక్తంతర్గత భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. చూడండి, వికాస దశలకు పరంగా పూర్వ బాల్య దశ లక్షణాలను ఇచ్చాడు. చూడండి, పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు, ప్రీ చైల్డ్హుడ్. మరి పూర్వ బాల్య దశ యొక్క లక్షణ వయోపరిమితి ఎంత? 3 నుంచి 5 సంవత్సరాలు. మరి పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారని చెప్పేసి ఇక్కడ రెండు ఆప్షన్లు ఇచ్చాడు. సమస్యాత్మక వయసు, అన్వేషణ వయసు అని.
మరి పూర్వబాల్య దశలో ఉండేటువంటి పిల్లలు హఠం లేదా మారం చేసే వయసు ఉంటుంది. హఠం లేదా మారం చేస్తారు. మరి ఈ పిల్లలు చేసే హఠం లేదా మారం అనేటువంటిది తల్లిదండ్రులకు ఒక సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఇది సమస్యాత్మక దశగా లేదా సమస్యాత్మక వయసుగా దీన్ని మనము చెప్పవచ్చు. 3 నుంచి 5 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలు వాళ్ళు ఏదైనా అడిగినట్లయితే అది నాకు వెంటనే కావాలి అనేటువంటి ఒక మొండి వైఖరి ప్రవర్తనను కలిగి ఉంటారు. హఠం లేదా మారం చేస్తారు. మరి పిల్లల హఠం లేదా మారం చేయడం అనేటువంటిది తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల దృష్టిలో అది ప్రాబ్లం ఏజ్, సమస్యాత్మక వయసు. అలాగే అన్వేషణ వయసు. మరి ఈ 3 నుంచి 5 సంవత్సరాల వయసులో ఉండేటువంటి పిల్లల్లో ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. కాబట్టి భాషా వికాసం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తిని కలిగి ఉంటారు. అందుకని దీన్ని ప్రశ్నించే వయసు, విజ్ఞాన తృష్ణ కలిగినటువంటి దశ, అలాగే అన్వేషణ దశ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తిని కలిగి ఉంటారు. కాబట్టి సమస్యాత్మకమైన వయసు పూర్వబాల్య దశని అంటారు. అన్వేషణ వయసు అని కూడా పూర్వబాల్య దశని అంటారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారంగా ఏ మరియు బీలు రెండూ కూడా సమస్యాత్మక వయసు అని పిలుస్తారు. అలాగే అన్వేషణాత్మక వయసు అని కూడా పిలుస్తారు పూర్వ బాల్య దశ. కాబట్టి పూర్వ బాల్య దశ అనేది ఒక సమస్యాత్మకమైన వయసు, అలాగే ఒక అన్వేషణ వయసు. కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బీలు రెండూ కూడా అవుతాయి అన్నమాట. దానికి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞా పరీక్షల మీద ప్రశ్న అడిగాడమ్మ. ఆర్మీ బీటా పరీక్ష నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ క్వశ్చన్ ఇది. ప్రజ్ఞా పరీక్షల మీద ప్రశ్న అడిగాడు. చూడండి, ఆర్మీ బీటా పరీక్ష చూడండి. ఆర్మీకి సంబంధించి 3 రకాలు ఉంటాయమ్మా. ఆర్మీ ఆల్ఫా ఒకటి, ఆర్మీ బీటా మరొకటి, ఆర్మీ జనరల్ మరొకటి. ఆర్మీకి సంబంధించి 3 పరీక్షలు ఉంటాయమ్మా. ఆర్మీ ఆల్ఫా అనేటువంటిది సామూహిక శాబ్దిక పరీక్ష. ఆర్మీ బీటా అనేది సామూహిక అశాబ్దిక పరీక్ష. ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ అనేటువంటిది సామూహిక శాబ్దిక పరీక్ష. ఒక బీటా మాత్రమే అశాబ్దిక పరీక్ష, నాన్ వెర్బల్ టెస్ట్. ఆర్మీ అంటే ఒక గ్రూప్ అన్న, సైన్యం అనేది ఒకరుగా ఉండరు కదా. ఎప్పుడు కూడా ఆర్మీ అనేటువంటిది సామూహిక పరీక్ష. మరి ఇక్కడ అడిగింది ఆర్మీ బీటా. ఆర్మీ బీటా అనేది నాన్ వెర్బల్ అండ్ గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఆర్మీ బీటా అనేది శాబ్దికేతర అంటే అశాబ్దికము అని, అంటే శాబ్దికము కానిది అని. నాన్ వెర్బల్ గ్రూప్ టెస్ట్. ఆర్మీ అంతా కూడా గ్రూప్ టెస్ట్. ఆర్మీ అంటేనే సైన్యం కదా, ఒకరుగా ఉంటారా? అనేక మంది ఉంటారు సైన్యం అనేది. కాబట్టి ఆర్మీ అనేటువంటిది ఒక గ్రూప్ టెస్ట్, సామూహిక పరీక్ష. ఆర్మీలో 3 రకాలు ఉన్నాయి. శాబ్దిక పరీక్షలు 2 రకాలు, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్. అశాబ్దిక లేదా శాబ్దికేతర ఒకటి, ఆర్మీ బీటా. కాబట్టి ఆర్మీ బీటా అనేది శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధ పరీక్షల్లో ఉండేటువంటి అంశాల సంఖ్య. మేము లెసన్ చెప్పేటప్పుడు కూడా ఎక్కువగా దీనివైపు దృష్టి సారించాల. ఎందుకు దీనివైపు దృష్టి సారించలేదు అంటే, ఇప్పుడుండేటువంటి పాఠ్యపుస్తకాల్లో ఈ ప్రశ్న ఎక్కడ కూడా, ఈ అంశం ఎక్కడ కూడా లేదు. అంటే ఇది ఉంది, కాకపోతే మనకి ఇది 2010 డిఈడి టెక్స్ట్ బుక్లో సహజ సామర్థ్యాల పరీక్షమాల అనేటువంటి దగ్గర ఉంది. 2010లో పబ్లిష్ అయినటువంటి డిఈడి టెక్స్ట్ బుక్లో ఈ అంశాలు ఉన్నాయి. అప్పట్లో చెప్పేటప్పుడు ఈ విషయాలు చెప్పాము, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదని చెప్పేసి.
ఇప్పుడు న్యూగా మారినటువంటి టెక్స్ట్ బుక్స్లో ఇవి ఎక్కడ డిఈడిలో కానీ బీఈడిలో కానీ ప్రస్తావించలేదు కాబట్టి వీటిని ఎందుకు పిల్లలకి ఇవి బర్డెన్ అవుతాయనే ఉద్దేశంతో మేము వీటిని చెప్పలేదు, ఎక్కడ కూడా మెటీరియల్ కూడా ఇవ్వలేదు. కానీ ప్రశ్న ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి తర్వాత అడిగేటువంటి ఎగ్జామినేషన్లో కూడా దీని మీద ప్రశ్న అడుగుతాడేమో ఒకసారి మనం దీన్ని గమనిద్దాం. జనరల్గా ఇక్కడ డిఏటివి పరీక్ష అన్నప్పుడు ఇది భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్షామాల అనేది ఒక సహజ సామర్థ్యాల విద్యా రకానికి సంబంధించిందని చెప్పేసి విద్యార్థుల్లో ఉండే భిన్న సామర్థ్యాలను పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని, దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే జార్జ్ కే బిన్నెట్ అని, దీన్ని అభివృద్ధి పరిచింది సీషోర్ అండ్ వెజ్మన్ అనేటువంటి వారు అని, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసిన వాళ్ళు అహూజ్ అని, ఎక్కువగా ఏం కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాం, డిఏటీవీలో 8 ఉప అంశాలు ఉంటాయి, 8 ఉప పరీక్షలు ఉంటాయి. 2024 అడిగిన ప్రశ్నలన్నీ కూడా అదే ఉప పరీక్ష కానిది అని చెప్పేసి అడిగాడు. కానీ ఈసారి ఆ ఉప పరీక్షల్లో ఉండేటువంటి అంశాల సంఖ్య అడిగాడు. చూడండి ఒక్కసారి అవి నేను వివరించి తర్వాత దీని జోలికి వెళ్తాను. మరి డిఏటీబీలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, డిఏటీబీలో ఉండే ఉప అంశాలన్నీ 8 ఉప పరీక్షలు ఉన్నాయి. మనకి 8 ఉప పరీక్షలు ఉన్నాయి. ఏంటవి? ప్రాదేశిక సంబంధాలు, ప్రాదేశిక సంబంధాలు, అలాగే భాషా వినియోగము, అలాగే భాషకు సంబంధించి మరొకటి స్పెల్లింగు, దానికి సంబంధించి మరొకటి స్పెల్లింగ్. ఇవి రెండు కూడా పద నిర్మాణము అంటారు. ప్రాదేశిక సామర్థ్యం అలాగే లేదా ప్రాదేశిక సంబంధాలు. పద నిర్మాణంలో 2 రకాల టెస్టులు ఉంటాయి. భాషా వినియోగం, లాంగ్వేజ్ యూసేజ్ అని, అలాగే స్పెల్లింగ్కి సంబంధించినటువంటి, అలాగే అమూర్త వివేచన, అలాగే గుమస్తా సామర్థ్యం, అలాగే యాంత్రిక వివేచన, అలాగే శాబ్దిక వివేచన, అలాగే సంఖ్యా సామర్థ్యం. ఇలా 8 అంశాలు ఉన్నాయి. కానీ ప్రతి అంశంలో కూడా అంటే 8 ఉప అంశాలు ఉన్నాయి, ఉప పరీక్షలు ఉన్నాయి. ప్రతి ఉప పరీక్షలో కూడా మరికొన్ని ఉప అంశాలు అనేటువంటి వాటిని సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాదేశిక సంబంధాల్లో ఉండే ఉప అంశాలు ఏంటంటే 60. భాషా వినియోగంలో ఉండే ఉప అంశాలు కూడా ఏంటంటే 60. స్పెల్లింగ్కి సంబంధించి ఉప అంశాలు ఏంటంటే 100. అమూర్త వివేచనకు సంబంధించిన ఉప అంశాలు ఏంటంటే 50. గుమస్తా సామర్థ్యానికి సంబంధించిన ఉప అంశాలు ఏంటంటే 100. గుమస్తా సామర్థ్యానికి సంబంధించిన ఉప అంశాలు ఏంటంటే 100. యాంత్రిక వివేచనకు సంబంధించిన ఉప అంశాలు ఏంటంటే 68. శాబ్దిక వివేచనకు సంబంధించి ఉప అంశాలు ఏంటంటే 50. సంఖ్యా సామర్థ్యానికి సంబంధించి ఉప అంశాలు ఏంటంటే 30. ఇది 2010లోని డిఈడి టెక్స్ట్ బుక్లో సహజ సామర్థ్యాలు అనేటువంటి దగ్గర ఇచ్చినటువంటి అంశాలు. ఇది ఉప పరీక్ష ఉప అంశాలు. ఇవి ఉప పరీక్ష. ప్రాదేశిక సంబంధాలు అనేటువంటి దాంట్లో ఉప అంశాలు 60, భాషా వినియోగం అనే దాంట్లో 60, స్పెల్లింగ్ అనేటువంటి దాంట్లో 100, అమూర్త వివేచన అనే దాంట్లో 50, గుమస్తా సామర్థ్యం అనేటువంటి దాంట్లో 100, అలాగే యాంత్రిక వివేచన అనే దాంట్లో 68, శాబ్దిక వివేచనం అనే దాంట్లో 50, సంఖ్యా సామర్థ్యం అనేటువంటి దాంట్లో 30. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకునేటప్పుడు కూడా మీరు కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకోండి. వీటిని బైహార్ట్ చేస్తే మీకు గుర్తుండకపోవచ్చు. కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. జనరల్గా నేను మీకు లెసన్ చెప్పేటప్పుడు కూడా ఏమని చెప్పానంటే ఎక్కువగా డిఏటీబీలోని ఉప
అంశాలు ఉప పరీక్షలు ఏంటంటే 8. వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే పాప, ఆగు, యంత్రాల, శబ్దాల సంఖ్య ఎక్కువగా ఉంది అని ఇలా గుర్తుపెట్టుకోమని మీకు నేను సజెషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ భాషా వినియోగం, స్పెల్లింగ్ రెండు కూడా పద నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, పదాలకు సంబంధించినటువంటి అంశాలు. అదే ఆర్డర్లో కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే చూడండి, ఈ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాదేశిక సంబంధాలు 60, అలాగే భాషా వినియోగంలో కూడా 60 ఉంటాయి. తర్వాత ఈ 3 అంశాలను ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. స్పెల్లింగ్ 100, అమూర్త వివేచన 50, గుమస్తా సామర్థ్యం 100. చివరి 3 ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 68, 50, 30. జనరల్గా కొన్ని రెఫరెన్స్ బుక్స్లో అయితే యాంత్రిక వివేచనం వచ్చేసి 70 అని ఇచ్చున్నారు, సంఖ్యా సామర్థ్యం 40 అని కూడా ఇచ్చున్నారు. సరే, మనకు డిఈడి టెక్స్ట్ బుక్ ప్రామాణికం కాబట్టి డిఈడి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలు ఇలా 8 అంశాలు ఒక్కసారిగా కాకుండా 3 సెట్లుగా విడగొట్టుకొని ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఉప అంశాలు. ఇది జనరల్గా ఇలాంటి ప్రశ్న 3వ తేదీ ఈవినింగ్ జరిగినటువంటి ఎగ్జామ్లోనే మాత్రమే కాకుండా 4వ తేదీ మార్నింగ్ జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఇదే మోడల్లో ఒక ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చూద్దాం, ప్రాదేశిక సంబంధాల పరీక్షలో ఉండే అంశాల సంఖ్య ఎన్ని అని చెప్పేసి అడిగాడు. మరి ఇక్కడ ప్రాదేశిక సంబంధాలు అన్నప్పుడు చూడండి 60, కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది 3. ప్రాదేశిక సంబంధాల పరీక్షలో ఉండే అంశాల సంఖ్య ఎన్ని అంటే 60 అంశాలు అనేటువంటివి ఉన్నాయి. దీన్ని కూడా జస్ట్ ఉప కాకుండా అంశాలుగానే గుర్తుపెట్టుకోండి. అంశాలు. కాబట్టి ప్రాదేశిక సంబంధాలు అంటే ప్రాదేశిక సామర్థ్యంలో ఉండే అంశాల సంఖ్య ఏంటంటే 60 అని. చూడండి, ఇక్కడ 68 అని ఇచ్చాడు అంటే ఇక్కడ డిఈడి టెక్స్ట్ బుక్లో మాత్రమే యాంత్రిక వివేచన అనేటువంటిది 68 ఉంది. జనరల్గా రెఫరెన్స్ బుక్స్లో అయినట్లయితే 70 అనే ఉంది. అంటే మనకు 2010లో ప్రచురితమైనటువంటి డిఈడి టెక్స్ట్ బుక్ను ముందు పెట్టుకొనే ప్రశ్న తయారు చేశాడనేది మనకి ఇక్కడ అర్థము అవుతుంది. ఇది భేదాత్మక సహసామర్థ్యాల పరీక్షకు సంబంధించినట్టు దాని మీద అడిగి గతంలో ప్రశ్నలు ఎలా అడిగేవాడు అంటే ఈ 8 ఉప పరీక్షలు ఉన్నాయి కదా, ఆ ఉప పరీక్ష కానిది ఏంటి అని ఒక కొత్త ఉప పరీక్ష ఇచ్చేవాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది అనేది. మరి జేపీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో అభిరుచిని 3 రకాలుగా నిర్వచించాడు. ఏదైనా ఒక విషయము ముఖ్యము అనిపించేటువంటి ఒక మానసిక పరిస్థితి అని, ఇంపార్టెన్స్ అని. ముఖ్యం అంటే దానికి నమ్మకాన్ని కలిగి ఉన్నామంటే అది వైఖరి, లేదా అనుభూతి చెందడం అనేది ఒక గమ్యం వైపు నడిపించేటువంటి ప్రేరణ స్థితి. ఏదైనా ఒక దాని పట్ల ప్రత్యేకమైనటువంటి అవధానము కల్పించడం. ఏదైనా ఒక విషయము ముఖ్యము అనిపించే ఒక మానసిక పరిస్థితి అంటే అనుభూతి. ఒక గమ్యం వైపు నడిపించేటువంటి ప్రేరణ స్థితి. ఏదైనా ఒక దాని పట్ల ప్రత్యేకమైన ఏకాగ్రత లేదా అవధానం కలిగి ఉండడాన్ని అభిరుచి అంటారు అని చెప్పేసి జేపీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో పొందుపరిచారు. ఇక్కడ జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది. ఈ పేపర్లో చూస్తే అన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వైఖరి అంటే ఒక ముఖ్యం అంటే ఒక నమ్మకమే, అనుభూతి ఉంది, ప్రేరణాస్థితి ఉంది, ఎబిలిటీ గురించి ఎక్కడ మాట్లాడలేదు, సామర్థ్యం అనేది కాదు. సామర్థ్యం అనేది ఒక సహజ సామర్థ్యానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది ఏంటంటే సామర్థ్యము. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ 12వ ప్రశ్న చూడండి. పన్నెండవ ప్రశ్నలో అడిగింది ఏంటంటే చూడండి, వైఖరి మీద అడిగాడు. వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి సరి అయినది కాదు అన్నాడు. సరి అయినది కాదు. వైఖరి మాపనాలు
చూడండి గట్మను వైఖరి మాపని రూపొందించాడు కదా. మరి గట్మన్ రూపొందించిన వైఖరి మాపన ఏంటి? క్యుములేటివ్ స్కేల్ సంకలన లేదా సంచిత మాపని రూపొందించిన వ్యక్తి ఎవరు? గట్మన్. లైకర్ట్ రేటింగ్ స్కేల్ నిర్ధారణ మాపన, ఇది కూడా వైఖరి మాపనే. బోగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ సాంఘిక అంతర మాపని. మరి స్ప్రాంజర్కి సంబంధించి వైఖరి మాపన లేదు కదా. మనకి 4వ వైఖరి మాపన ఏంటి? లూయియల్ థర్స్టన్ ఈక్వలీ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ తుల్య ప్రత్యక్ష విరామ మాపని. ఈ 4 వైఖరి మాపనలే కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ క్యుములేటివ్ స్కేల్ను సంకలన లేదా సంచిత మాపన రూపొందించింది గట్మన్, నిర్ధారణ మాపన స్కేల్ను రూపొందించింది లైకర్ట్, సాంఘిక అంతరమాపని బోగర్డస్, అలాగే ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ లూయల్ థర్స్టన్. ఈ 4 వైఖరి మాపనాలు. మరి వైఖరి మాపనాలు రూపొందించిన వ్యక్తులకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు అంటే ఎవరు? స్ప్రాంజర్ ఎక్కడొస్తాడమ్మా? విలువల ఆధారంగా వ్యక్తులు సంపాదించుకునే విలువల ఆధారంగా మూర్తిమత్వాన్ని వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే స్ప్రాంజర్. వ్యక్తి ఏ విలువలకు ప్రాధాన్యత ఇస్తాడనే ఆధారంగా వ్యక్తుల మూర్తిమత్వాన్ని ఒక 6 రకాలుగా వర్గీకరిస్తాడు స్ప్రాంజర్. అంతేగాని ఇక్కడ వైఖరి మాపనాలకు ఆయనకి సంబంధం లేదు. ఇక్కడ వైఖరి మాపనాలకు సంబంధించి సరైనది కాదు ఎవరంటే స్ప్రాంజర్. ఇది నెక్స్ట్ 13 క్వశ్చన్ చూడండి. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన, ఇన్కంప్లీట్ అబ్జర్వేషన్, అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. మరి సృజనాత్మకత అంటే అర్థం ఏంటి? సృజనాత్మకత అంటే అర్థం ఏంటి? నూతన ఆవిష్కరణ, అంతే కదా, లేదా నూతన విషయాలను ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత. కొత్త విషయాలు కనుగొనడాన్ని మనం సృజనాత్మకత అంటారు. మరి సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన. ఏదైనా ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంటే సంపూర్ణ పరిశీలన ఉండాలి. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సంపూర్ణ పరిశీలన ఉండాలి. సంపూర్ణ పరిశీలన ఉంటేనే ఆ విషయం మనకు అర్థము అవుతుంది. ఆ సమస్య మనకు అర్థమైనప్పుడే ఆ సమస్యకు మనకు పరిష్కారము కనుగొనగలుగుతాము. మరి అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది సృజనాత్మకతను నిరోధించే వాటిలో. చూడండి, అవగాహన అవరోధాలు, ప్రజ్ఞా అవరోధాలు, ఉద్వేగ అవరోధాలు, సాంస్కృతిక అవరోధాలు. మరి మనం పరిశీలనకు సాంస్కృతిక సంబంధం లేదు, ఇది ఆన్సర్ కాదు. ఎమోషన్స్ దీనికి సంబంధం లేదు. అబ్జర్వేషన్ దీనికి సంబంధం లేదు. సరిగా పరిశీలించకపోతే మనకు సరిగా అర్థం కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే అవగాహన అవరోధాలు. ఒక సమస్యను మనం పరిష్కరించాలంటే, ఒక విషయాన్ని మనం కనుగొనాలంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అవగాహన చేసుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని సంపూర్ణ పరిశీలన చేయాలి. అసంపూర్తి పరిశీలన ఉంది అంటే ఇది అవగాహన అవరోధం. ఈ జనరల్గా మనకున్నటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం అడిగినటువంటి ప్రశ్నే కానీ ఇది మనకు పుస్తకాల్లో నేరుగా మీకు కనపడేటువంటి ప్రశ్న కాదు. ఆ సృజనాత్మకత అనే భావన మీకు అర్థమైతే దీనికి మీరు ఆన్సరు చేయగలుగుతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 14వ ప్రశ్న చూడండమ్మా. 14వ ప్రశ్న చూడండి. చూడండి, ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెంది. నేను ఒక 1 వీక్ క్రితం కూడా మీకు యూట్యూబ్లో ఆలోచన రకాలను ఒక వీడియో పెట్టాను. అది చూస్తుంటే దీనికి మీరు ఆన్సరు చేయొచ్చు. చూడండి, ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందింది. మరి చూడడం అనేటువంటిది దేనికి సంబంధించింది? మూర్తం. ఒక విషయాన్ని ప్రత్యక్షంగా గమనిస్తూ దాని గురించి ఆలోచన చేస్తే దాన్ని మూర్త ఆలోచన అంటారు. ఒక విషయాన్ని ప్రత్యక్షంగా
గమనిస్తూ లేదా చూస్తూ దాని గురించి ఆలోచన చేస్తే దాన్ని మూర్త ఆలోచన అంటారమ్మ. అమూర్త ఆలోచన అంటే అర్థం ఏంటి? అమూర్త ఆలోచనకే మరొక పేరు భావనాత్మక ఆలోచన. భావనాత్మక ఆలోచన అంటే నిరాకరమైన విషయాల గురించి ఆలోచన చేయడం, అంటే రూపం లేని వాటి గురించి ఆలోచన చేయడమే అమూర్త ఆలోచన. అంటే ప్రజాస్వామ్యం అనేది ఒక అమూర్త ఆలోచన, నైతికత అనేది ఒక అమూర్త ఆలోచన. మరి ఊహాత్మక ఆలోచన అంటే స్వైర ఆలోచన. స్వైర ఆలోచన ఎలాంటి ఉద్దీపన లేకుండా ఆలోచన చేస్తే దాన్ని స్వైర ఆలోచన అని చెప్పేసి అంటారు. పగటి కలలు కనడం. ఇక విభిన్న ఆలోచన, దీన్ని ఏమంటారు? సృజనాత్మకత ఆలోచన. సృజనాత్మకతకు సంబంధించింది. ఒకే సమస్యకు అనేక పరిష్కారాలు చూపడం, ఉన్నదానిలో మార్పులు చేయడం, ఇవి ఆలోచనకు సంబంధించి. మరి ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి మాట్లాడాడు అంటే అది మూర్త ఆలోచన అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15వ ప్రశ్న చూడండి. మరి ఇక్కడ 15వ ప్రశ్న కానీ మీరు గమనిస్తే, గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన. ఈ నిర్వచనము ఇచ్చినది. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ఏదైనా సరే మనం నిర్వచనాలను గుర్తుపెట్టుకోవాలంటే ముందు ఆ నిర్వచనాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు మనకి గుర్తుండాలి అని చెప్పేసి. ముఖ్యంగా ఇక్కడ వివేచనకు సంబంధించిన నిర్వచనాలు ఎవరంటే, ఒకటి గారెట్ నిర్వచనం ఒకటి ఉంది, అలాగే మన్ యొక్క నిర్వచనము ఒకటి ఉంది, అలాగే గేట్స్ యొక్క నిర్వచనం ఒకటి ఉంది. 3 నిర్వచనాలు ఉన్నాయి మనకి. వివేచనకు సంబంధించి 3 రకాలైనటువంటి ఉన్నాయి. గారెట్ అంటే ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని గురించి మనము అంచెలంచెలుగా, అంటే సోపానాత్మకంగా, స్టెప్ బై స్టెప్ మనం ఏదైనా ఒక ఉద్దేశాన్ని లేదా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని దశల వారీగా, అంచెలంచెలుగా లేదా సోపానాల వారీగా ఆలోచన చేస్తుంటే దాన్ని వివేచన అంటారు గారెట్ ప్రకారం. మన ఏమంటాడంటే, పూర్వ అనుభవాలను ఉపయోగించుకొని ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దాన్ని వివేచన అంటారని చెప్పేసి మన్ అనేటువంటి వ్యక్తి చెప్తాడు. గేట్స్ ఏమంటాడంటే, నిజ జీవితంలో ఎదురయ్యే పంచుకోబడిన ఆలోచనలే వివేచనం అని చెప్పేసి అంటారు. స్టేట్మెంట్ అంతా కూడా మీకు గుర్తుండవలసిన అవసరం లేదు. గ్యారెట్ అనగానే సోపానాలు, స్టెప్స్. మీకు సోపానాత్మకమైన సోపానాలు ఈ పదం ఉంటుంది టెక్స్ట్ బుక్లో మీకు. మన్ అనగానే పూర్వ అనుభవాలు, గేట్స్ అనగానే పంచుకోబడిన, ఇవి వివేచనకు సంబంధించిన నిర్వచనం. ఇక్కడ చూడండి, గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా అన్న సోపానాలు అన్న అర్థము ఒకటే, స్టెప్స్ అనమాట. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ పదం ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినట్లయితే చూడండి ఇక్కడ గోల్ ఇన్ ది స్టెప్ వైజ్ అన్నాడు, సోపానాలు. కాకపోతే అక్కడ మనకి ట్రాన్స్లేషన్ అంచెలంచెలుగా, టెక్స్ట్ బుక్లో మీకు సోపానాలు అని ఉంటుంది, స్టెప్ వైజ్. కాకపోతే మనకి ఏదైనా తెలుగు పదం అర్థం కానప్పుడు ఇంగ్లీష్ పదం చూస్తే మనకి ఈజీగా అది అర్థమైపోతుంది. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచనం. ఈ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే గారెట్. కాబట్టి దీనికి ఆన్సర్ గ్యారెట్. ఇక్కడ తర్వాత ఇక్కడ మన్ అనేది ఒకటి ఉంది, పూర్వ అనుభవాలు. కాబట్టి గేట్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి సోపానాలు అంటే గ్యారెట్, పూర్వ అనుభవాలు అంటే మన్ను, పంచుకోబడిన అంటే గేట్స్. ఇవి వివేచనకు సంబంధించి నిర్వచనం. కాబట్టి మనం చూస్తే ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా నిర్వచనం మీద ఒక ప్రశ్న ఇస్తున్నాడు. కాబట్టి అభ్యర్థులుగా మీరు ఖచ్చితంగా నిర్వచనాల మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 16వ ప్రశ్న చూడండి.
చూడండి ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా తరచుగా అడిగేది. ఈ మధ్య మనం నిర్వహించుకున్న గ్రాండ్ టెస్ట్లో కూడా ఈ ప్రశ్న మనము ఇవ్వడం అనేటువంటి జరిగింది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. చూడండి, ఈ క్రింది వానిలో ప్రక్షేపేతర పరీక్ష నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్, మూర్తిమత్వ పరీక్షలు అనేవి రెండు రకాలు మనకు తెలుసు. మూర్తిమత్వ పరీక్షలు రెండు రకాలు. అవేంటి? ప్రొజెక్టివ్ టెక్నిక్స్, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ప్రక్షేపణ పరీక్షలు, అలాగే ప్రక్షేపణం కాని పరీక్షలు. ప్రక్షేపణం కాని పరీక్షలు నాన్ ప్రొజెక్టివ్, ప్రక్షేపకేతరని. ప్రక్షేపణ పరీక్షలు, ప్రక్షేపణం కాని పరీక్షలు. ప్రొజెక్టివ్ టెక్నిక్స్, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. మరి ప్రక్షేపణ పరీక్షలకు ఉదాహరణ ఏంటి? రోషాక్ సిరామరకల పరీక్ష, థెమాటిక్ అప్పర్సెప్షన్ టెస్టు, అలాగే చెల్డన్ అప్పర్సెప్షన్ టెస్టు, స్టోరీ కంప్లీషన్ టెస్టు, అలాగే సెంటెన్స్ కంప్లీషన్ టెస్టు, వర్డ్ అసోసియేషన్ టెస్టు, అలాగే డాల్ ప్లే, అలాగే సిచ్యువేషన్ టెస్ట్, అలాగే డ్రామా, సైకో డ్రామా, సోషియో డ్రామా, అలాగే ఓఎస్ఎస్. ఇవన్నీ కూడా ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ఇక మిగతావన్నీ చాలా ఉంటాయి. వీటికి ముఖ్యంగా రేటింగ్ స్కేల్స్, నిర్ధారణ మాపనాలు అనేవి ప్రక్షేపణము కానివి. అలాగే మూర్తిమత్వ శోధికలు అనేవి ప్రక్షేపణం కాని పరీక్షలు. సోషియోమెట్రీ, సాంఘిక మితి అనేది ప్రక్షేపణం కాని. ఇవే కాదు, మనం శిశు వికాస అధ్యయన పద్ధతిలో ఉపయోగించేటువంటి చెక్ లిస్ట్ కానీ, శోధనా సూచిక కానీ, వ్యక్తి అధ్యయన పద్ధతి కానీ, జీవిత చరిత్రలు కానీ, ఇవన్నీ కూడా క్రమాభివృద్ధి పత్రం కానీ, సంఘటన రచనా పత్రాలు కానీ, ఇవన్నీ ప్రక్షేపణం కాని. ప్రక్షేపణ పరీక్షలు గుర్తుంటే ప్రక్షేపణం కానివి మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. చూడండి, ప్రక్షేపేతర పరీక్ష. రోషాక్ సిరామరకల పరీక్ష, ఇది ప్రక్షేపణ పరీక్షే. వాక్యపూరణ పరీక్ష, ఇది కూడా సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, ఇది కూడా ప్రక్షేపణ పరీక్ష. క్వశ్చనైర్ ఎక్కడ లేదు. క్వశ్చనైర్ మూర్తిమత్వ శోధికలో వాడేవే క్వశ్చనైర్స్. ఇక్కడ ఆన్సర్ క్వశ్చనైర్. డ్రామా, మనోప్రక్షేపక నాటిక అనేది ప్రక్షేపణ పరీక్ష. ఇక్కడ అడిగింది ఏంటి? క్రింది వానిలో ప్రక్షేపేతర పరీక్ష నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఏంటంటే క్వశ్చనైర్, ప్రశ్నావళి. క్వశ్చనైర్స్ అనేవి మూర్తిమత్వ శోధికల్లో వాడేవన్నీ క్వశ్చనైర్సే, ప్రశ్నావళులే వాడతాం. ఇలా అడుగుతుంటాడు, ప్రక్షేపణ పరీక్ష లేదా ప్రక్షేపణ కాని పరీక్ష ఏమిటని చెప్పేసి అడుగుతుంటారు. ఇక్కడ ప్రక్షేపణం కాని పరీక్ష ఏంటి? క్వశ్చనైర్, ప్రశ్నావళి. అంటే మూర్తిమత్వ శోధికలో వాడేవన్నీ క్వశ్చనైర్సే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మూర్తిమత్వ వర్గీకరణ గురించి అడిగాడమ్మ. హిపోక్రటిస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణువు మూర్తిమత్వ రకములో ఉండే ఆధిపత్య ద్రవం. చూడండి, రూప ఉపగమన సిద్ధాంతాల్లో హిపోక్రటిస్, క్రెష్మర్, షెల్టన్, స్ప్రాంగర్, ఇవన్నీ రూప ఉపగమన సిద్ధాంతాలు. ఆ రూప ఉపగమన సిద్ధాంతాల్లో హిపోక్రటిస్ వర్గీకరణ. హిపోక్రటిస్ గ్రీకు వైద్యశాస్త్ర పితామహుడు. హిపోక్రటిస్ అనే వ్యక్తి గ్రీకు వైద్యశాస్త్ర పితామహుడు. మరి ఈయన వ్యక్తుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యక్తుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి స్రవాలు లేదా ద్రవాలు ఆధారంగా మూర్తిమత్వాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించాడంటే 4 రకాల మూర్తిమత్వాన్ని వర్గీకరించాడు. వ్యక్తులలో ఉత్పత్తి అయ్యే స్రవాలు లేదా ద్రవాల ఆధారంగా మూర్తిమత్వాన్ని 4 రకాలుగా వర్గీకరించాడు. చూడండి, రక్తము అధిక పాలల్లో ఉత్పత్తి అయితే వారిని ఔత్సాహికుడు అన్నాడు ఆయన. రక్తం అధిక పాలలో ఉత్పత్తి అయ్యేటువంటి వారిని ఔత్సాహికులు అన్నారు. పసుపు వర్ణం పైత్యరసం కానీ ఉత్పత్తి అయితే వారిని పైత్య ప్రవృత్తి అన్నాడు. శ్లేష్మము అధిక ఉత్పత్తి అయితే శ్లేష్మ ప్రవృత్తి అన్నాడు. నల్లని పైత్యరసం విడుదలైతే వారిని విషణువు అన్నావు.
ఇలా వ్యక్తుల మూర్తిమత్వాన్ని 4 రకాలుగా వర్గీకరించు. దీని మీద ప్రశ్నలు రకరకాలుగా అడుగుతుంటాడు. హిపోక్రటిస్ వర్గీకరణలో లేనిది అంటాడు. 4 పదాలు ఇచ్చేసి ఆ 4 పదాలు ఒకటి మార్చేస్తాడు, కొత్త పదం ఒకటి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంది? విషణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం ఏంటంటే నల్లని రసం. నల్లని పైత్యరసం అనేటువంటిది విషణువులో ఉత్పత్తి అవుతుందన్నమాట. రక్తం ఎవరిలో? ఔత్సాహికుల్లో. పసుపు ఎవరిలో? పైత్య ప్రవృత్తిలో. శ్లేష్మ ఎవరిలో? శ్లేష్మ ప్రవృత్తిలో. నల్లని పైత్యరసం ఎవరిలో విడుదలవుతుందంటే విషణువులో విడుదలవుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మూర్తిమత్వ సిద్ధాంతాల యొక్క వర్గీకరణ మీద కూడా ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ రూపోపగమన సిద్ధాంతాలు, లక్షణాంశ ఉపగమన సిద్ధాంతాలు, అలాగే సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు, సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం, వీటన్నిటిని కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఇక్కడ సంఘర్షణ మీద ప్రశ్న అడిగాడు. సంఘర్షణ మీద ప్రశ్న అడిగాడు. చూడండి, రమేష్ కుక్కతో ఆడుకోవాలని ఉంటున్నాడు. ప్లస్ కదా ఇది. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. అంటే మైనస్. కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. కాబట్టి ఒక అనుకూలము మరొక ప్రతికూలం ఉంటే దాన్ని ఏమంటారు? ఉపగమ పరిహార సంఘర్షణ. కాబట్టి ఒక అనుకూలము మరొక ప్రతికూలం ఉంటే దాన్ని ఉపగమ పరిహార సంఘర్షణ. 2 అనుకూలతలుంటే ఉపగమ సంఘర్షణ. 2 ప్రతికూలతలుంటే పరిహార సంఘర్షణ. 2 అనుకూలతలు 2 ప్రతికూలతలుంటే దాన్ని ద్విపరిహార సంఘర్షణ అంటారు. ఇక్కడ ఒక అనుకూలం, రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు. ఆయనకు అది అనుకూలం, ఆయన ఇష్టపడుతున్నాడు ఆడుకోవడానికి. కానీ కుక్క కరుస్తుందేమని భయపడుతున్నాడు. భయం అనేది ఒక ప్రతికూల అంశం. ఒక అనుకూలము మరొక ప్రతికూల అంశాల మధ్య జరిగే సంఘర్షణ ఏమంటారమ్మా? ఉపగమ పరిహారము. ఉపగమం అంటే అనుకూలత, పరిహారం అంటే ప్రతికూలత. చాలా సింపుల్గా అడుగుతుంటాడు. స్టేట్మెంట్ చదువుకొని ఏది అనుకూలమో ఏది ప్రతికూలమో గుర్తించగలిగితే మనకు ఆన్సరు దొరుకుతుంది. ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19వ ప్రశ్న చూడండి. క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కాని. చూడండి, దాదాపు ఈ ప్రశ్నాపత్రములు అన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎక్కువగా అడిగాడు. 50% క్వశ్చన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అడిగాడు. చూడండి, కుంటనము ఫ్రస్ట్రేషన్. కుంటనము అంటే అర్థం ఏంటంటే కోరికలు తీరనప్పుడు అసంతృప్తికి లోనవ్వడం. మన అవసరాలు లేదా మన కోరికలు తీరనప్పుడు మనం అసంతృప్తికి లోనవ్వడాన్ని కుంటనం అంటారు. మరి అసంతృప్తి అనేది వ్యక్తికి బాధను కలిగిస్తుంది కదా. మన కోరికలు లేదా అవసరాలు తీరనప్పుడు మనం అసంతృప్తికి లోనవ్వడాన్ని ఫ్రస్ట్రేషన్ అంటే కుంటనము అంటారు. మరి క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకము కానిది అంటే మనకు బాధను కలిగించిన అంశము ఏది అని. చూడండి, ప్రోత్సాహకం లేకపోవడం అనేది మనకు బాధను కలిగిస్తుంది కదా. ఎవరు మనకు ప్రోత్సాహం ఇవ్వడం లేదు, మనకు బాధను కలిగిస్తుంది కదా. కాబట్టి అది కుంటనానికి దారితీసే కారకం. కాంక్షస్థాయి ఎక్కువగా ఉండడం. మరి కాంక్షస్థాయి ఎక్కువగా ఉండడం అనేటువంటిది మరి కోరిక ఎక్కువగా ఉందనుకోండి. మరి కోరిక ఎక్కువగా ఉంటే మన కోరికలు తీరతాయా? మరి కోరికలు తీరనప్పుడు ఏమవుతుంది? మనం అసంతృప్తికి లోను అవుతాం. ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం. చూడండి, ఇక్కడ ఈ రెండింటి దగ్గర మనకు కొంచెం డౌట్గా ఉంది. కాంక్షస్థాయి ఎక్కువగా ఉండడం, ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం అనేది మనకు బాధను కలిగిస్తుందా లేదని అలా పెడదాం. తల్లిదండ్రుల ఆంక్షలు అనేవి కూడా నీకు బాధను కలిగిస్తాయి. తల్లిదండ్రుల ఆంక్షలు కూడా నీకు బాధను కలిగిస్తాయి. తల్లిదండ్రుల ఆంక్షలు అనేటువంటివి బాధను కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రోత్సాహకం లేకపోవడం అనేటువంటిది ఈ యొక్క కుంటనానికి దారితీసే కారకం అవుతుంది. తల్లిదండ్రుల ఆంక్షలు కూడా కుంటనానికి దారితీసే కారకం అవుతుంది. కానీ దారితీసే కారకం కానిది అన్నాడు. మరి ఇక్కడ కాంక్షస్థాయి ఎక్కువగా ఉండడం,
ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం. ఇక్కడ ప్రజ్ఞాస్థాయి అనేది ఆన్సర్ లేకపోతే మనం కాంక్ష స్థాయి అనేటువంటి ఆన్సర్ను కొంతవరకు పెట్టవచ్చు. కానీ ప్రజ్ఞాస్థాయి తెలివితేటలు ఎక్కువగా ఉంటే అది మనకు అసంతృప్తి లేదా బాధ కలిగించదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం. కాబట్టి ఇక్కడ కాంక్షస్థాయి ఎక్కువగా ఉండడం అనేది కూడా కొంతవరకు ఆన్సర్గా మనం తీసుకోవచ్చు ఇక్కడ. కానీ ప్రజ్ఞాస్థాయి ఉంది కాబట్టి కాంక్షస్థాయితో పోలిస్తే ప్రజ్ఞాస్థాయి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. మనకు మితిమీరిన కోరికలు కానీ ఉన్నట్లయితే ఆ కోరికలు తీరినప్పుడు కూడా మనం అసంతృప్తికి లోనయ్యి కుంటనానికి గురవుతాం, అంటే బాధ కలుగుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా కుంటనాన్ని కలుగజేసే కారకం. మరి కుంటనానికి దారి తీసే కారకం కానిది ఏంటంటే ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, పరిశీలకుడు పాల్గొనేవారి రోజువారీ కార్యక్రమాల్లో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన. చూడండి, ఇది శిశు వికాస్ అధ్యయన పద్ధతుల్లో పరిశీలన పద్ధతికి సంబంధించి పరిశీలన పద్ధతుల అబ్జర్వేషన్ మెథడ్లో పరిశీలన అనేది వాతావరణాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరిస్తాం. సహజ పరిశీలన, అసహజ పరిశీలన. ఎలాంటి వాతావరణంలో పరిశీలిస్తున్నామనే దాన్ని బట్టి న్యాచురల్ అబ్జర్వేషన్, అన్యాచురల్ అబ్జర్వేషన్, సహజ పరిశీలన, అసహజ పరిశీలన. అలా కాకుండా పరిశీలకుడు పాల్గొనే విధానాన్ని బట్టి పరిశీలన రెండు రకాలు. పార్టిసిపెంట్, సంచరిత, నాన్ పార్టిసిపెంట్, అసంచరిత. పార్టిసిపెంట్, నాన్ పార్టిసిపెంట్, అసంచరిత. ఇది మనకు పరిశీలన రకాలు. వాతావరణాన్ని బట్టి రెండు రకాలు: సహజ పరిశీలన, అసహజ పరిశీలన. సహజ వాతావరణంలో జీవి ప్రవర్తనను పరిశీలన చేస్తే సహజ పరిశీలన, కృత్రిమ వాతావరణంలో జీవి ప్రవర్తనను పరిశీలన చేస్తే అసహజ పరిశీలన. అంటే ఒక సముద్రంలో ఉండే చేప ప్రవర్తనను పరిశీలన చేస్తే సహజ పరిశీలన, అదే అక్వేరియంలో ఉండే చేప ప్రవర్తనను పరిశీలన చేస్తే అసహజ పరిశీలన అవుతుంది. చూడండి, పరిశీలకుడు పాల్గొనే విధానం. పరిశీలకుడు పరిశీలించే వ్యక్తులతో కలిసి వారిని గమనిస్తే సంచరిత పరిశీలన. పరిశీలకుడు పరిశీలన సన్నివేశానికి దూరంగా ఉంటూ వారిని పరిశీలన చేస్తుంది అసంచరిత పరిశీలన. నాన్ పార్టిసిపెంట్. సంచరితం అంటే పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలోనే ఉంటాడు. అసంచరితం అంటే పరిశీలకుడు ఎక్కడో పరిశీలన సన్నివేశానికి వెలుపల ఉంటాడు. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి ప్రవర్తనను గమనిస్తే అది సంచరితం. ఉపాధ్యాయుడు విద్యార్థులు కనపడకుండా వారిని గమనిస్తూ ఉంటే అది అసంచరిత పరిశీలన. ఇక్కడ ప్రశ్న ఏం చేశాడు? పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యక్రమాల్లో తాను నిమగ్నమై, తాను కూడా పాల్గొని వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే పార్టిసిపెంట్. నిమగ్నమై అంటే పార్టిసిపెంట్. కాబట్టి దీనికి ఆన్సర్ సంచరిత పరిశీలన. పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో ఒకటిగా ఉంటున్నాడు. పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో ఒకటిగా ఉంటున్నాడు, పాల్గొంటున్నాడు. దాన్ని సంచరిత పరిశీలన అని చెప్పి, తాను నిమగ్నమై అంటే పార్టిసిపేషన్, సంచరిత పరిశీలన. చాలా క్లియర్గా ఇచ్చారు ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 21వ ప్రశ్న. 21వ ప్రశ్న చూడండి. జనరల్గా అడిగాడు, మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసనం. మరి సోమ్స్కీ మాతృభాష గురించి ఏమంటాడు? ప్రతి శిశువు తన మాతృభాషను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పుట్టుకతోనే కొన్ని అంతర్గత సామర్థ్యాలు వస్తాయి, కాబట్టి యాదృచ్ఛికంగానే తన మాతృభాషను నేర్చుకోగలగడం అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇక్కడ మాతృభాష నేర్చుకోవడం అనేది
ఇన్ఫార్మల్, యాదృచ్ఛికత. యాదృచ్ఛిక అంటే సహజ సంఘటనల ద్వారానే నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. డైరెక్ట్ స్టేట్మెంట్. యాదృచ్ఛికంగా నేర్చుకుంటాం, అది అనియతమా నియతమా విషయాభ్యాసనం అనేటువంటిది కాదు. మన మాతృభాషను అంతా కూడా మనకు తెలియకుండానే యాదృచ్ఛికంగా, తెలియకుండా జరిగితే దాన్ని యాదృచ్ఛికత అంటారు. మనకు తెలియకుండానే మనం మన మాతృభాషలో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, ఇది కొంచెం ఈ ప్రశ్న మనకి డిఈడి బిఈడి టెక్స్ట్ బుక్స్లో లేదు. ఇది కొంత డిగ్రీ స్టాండర్డ్స్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది. దీర్ఘకాలిక స్మృతి అంటే అర్థం ఏంటి? ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడం, అంతే కదా. ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటే దాన్ని దీర్ఘకాలిక స్మృతి అని చెప్పేసి అంటారు, లాంగ్ టర్మ్ మెమొరీ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు అని. చూడండి, చెందినది కాదు ఏంటంటే ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. అంటే ఇక్కడ ఇంప్లిక్ట్ మెమొరీ అంటే అర్థం ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం తెలుసుకునేదంతా కూడా ఉద్దీపన స్పర్శ ద్వారా స్మృతి. అంటే మనం ఏదైనా ఒక ఐస్ ముట్టుకున్నాం అనుకోండి, అది చల్లగా ఉంటుంది. లేదా ఒక వేడి వస్తువు ముట్టుకున్నాం అనుకోండి, అది వేడిగా ఉంటుంది. ఇలా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పొందేటువంటి స్మృతి ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. అంటే అది పట్టుకున్నప్పుడే దాని అనుభూతి ఉంటుంది, వదిలేస్తే దాని అనుభూతి మరలా మనకి తెలియదన్నమాట. అందుకని అది దీర్ఘకాలిక స్మృతి కాదు. మిగతావన్నీ కూడా స్పష్టమైన స్మృతి, అవ్యక్తమైన స్మృతి, అర్థ సంబంధమైన స్మృతి. అంటే సెమాంటిక్ అనేది కూడా దీంట్లో భాగం. ఇది ఎక్స్ప్లిక్ట్ మెమొరీ అనమాట. ఇది కాన్షియస్, ఇది అన్కాన్షియస్ అనమాట. అది నాన్ వెర్బల్, ఇది వెర్బల్ అనమాట. ఇదంతా క్లాసిఫికేషన్ డిఫరెంట్, అది మీకు మీ పరిధిలో లేదు, అది డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ దీనికి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు అంటే ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లిక్ట్ మెమొరీ, స్పష్టమైన స్మృతి అనేటువంటిది ఏంటంటే ఇవి అన్కాన్షియస్ అనమాట. అంటే అచేతనత్వంలో ఉండేటువంటి కాన్షియస్నెస్, చేతనత్వంలో ఉండేటువంటి అంశాలు. అవ్యక్తమైన స్మృతి అంటే అచేతనత్వంలో ఉండేటువంటి అంశాలు అని. మరి ఇక్కడ ఇవి సెమాంటిక్, అర్థ సంబంధమైన పదాలు కూడా చేతనత్వంలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమొరీకి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ ఉద్దీపన స్పర్శ ద్వారా స్మృతి అనేది దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదనమాట. నెక్స్ట్ చూడండి, అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రశ్న. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించినది, డైరెక్ట్ స్టేట్మెంట్ అనము, పావులోవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పావులోవ్. ఇక్కడ చూడండి, స్కిన్నర్ ఏంటి? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. స్కిన్నర్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. స్కిన్నర్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. స్థానడైక్ తెలుసు మీకు, యత్నదోషణ అభ్యసన సిద్ధాంతం. యత్నదోషణ అభ్యసన సిద్ధాంతం. కోహెలర్ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. ఇలా ఒక సిద్ధాంతం ఇచ్చేసి దాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడగొచ్చు, లేదా మ్యాచింగ్ టైప్లో కూడా అడగొచ్చు. ఈ క్రింది వానిలో సరికానిది అని చెప్పేసి ఇలా 4 సిద్ధాంతాలు ఇచ్చేసి ఒకటి మిస్ మ్యాచింగ్లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ క్లాసికల్ కండిషన్ లెర్నింగ్ థియరీ అనేటువంటిది శాస్త్ర నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే పావులోవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇది కూడా డైరెక్ట్ స్టేట్మెంట్. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరంటే జీన్ పియాజే. సంజ్ఞానాత్మక
సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటారు. ఈయన ప్రతిపాదించిన తర్వాత మిగతా వారందరూ కూడా దాన్ని సమర్థించారు. బ్రోనర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈయన కూడా సంజ్ఞానాత్మకవాదే. శిక్షణ లేదా బోధన సిద్ధాంతం, శిక్షణ లేదా బోధనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది, లేదా ఆవిష్కరణ అభ్యసనం. ఆవిష్కరణ అభ్యసనం అనేది ఎవరికి సంబంధించిన అంశాలు అంటే బ్రోనర్కి సంబంధించినటువంటి అంశాలు. వైగోటస్కి వచ్చేసి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, కోహ్లర్ వచ్చేసి అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బ్రోనర్ కానీ వైగోటస్కి కానీ కోహ్లర్ కానీ ఈ సిద్ధాంతాలన్నీ కూడా సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటాయి, సంజ్ఞానాత్మక అభివృద్ధి మీదే ఆధారపడి ఉంటాయి. శిక్షణా సిద్ధాంతం కానీ, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం కానీ, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే సంజ్ఞానాత్మక అభివృద్ధి మీదే ఆధారపడి ఉంటాయి. మరి అలాంటి సంజ్ఞానాత్మక అభివృద్ధిని మొదటిసారిగా అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరంటే జీన్ పియాజే అని చెప్పేసి చెప్తాం. ఈ ముగ్గురి భావనలు కూడా సంజ్ఞానాత్మక అభివృద్ధి మీద ఆధారపడి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు. కాబట్టి కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి మొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే జీన్ పియాజే. నెక్స్ట్ చూడండి, కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి సంబంధించింది. చూడండి, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, దాని బేస్ అయ్యి అడిగాడు ప్రశ్న ఇక్కడ. కోహ్లర్ అంటే గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ వాదం దేనికి సంబంధించింది? సంజ్ఞానాత్మక విభాగానికి సంబంధించినటువంటిది. సంజ్ఞానాత్మక విభాగానికి సంబంధించిందే ఈ యొక్క కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది గెస్టాల్ట్ వాద ఉపగమం నుండి వచ్చింది. ఈ గెస్టాల్ట్ వాద ఉపగమం అనేది దేనికి సంబంధించిందంటే సంజ్ఞానాత్మకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పును తీసుకువచ్చేవాడే నాయకుడు అని చెప్పినది. ఇవి నాయకత్వం రకాలు అని చెప్పేసి పెడగోగి పార్ట్లో ఉన్నాయమ్మా. నాయకత్వం భావనా రకాలు అని, భావనా రకాలు అని ఉన్నాయి. కాబట్టి నాయకత్వం మీద ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా నాయకత్వం అంటే ఏమిటి, ఆ యొక్క నాయకత్వ రకాల్లో ఉండేటువంటి ప్రజాస్వామ్య నాయకత్వము లేదా నియంతృత్వ నాయకత్వము, అలాగే జోక్యరహిత నాయకత్వము లేదా అనుజ్ఞ నాయకత్వం, నాయకత్వ రకాలు ఒకసారి చదువుకోండి. చూడండి, ఇక్కడ సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకువచ్చేవాడే నాయకుడు అని నిర్వచించింది ఎవరంటే క్యాటిల్. కౌలు ఏమంటాడంటే తగిన కార్యసిద్ధి కలిగిన వాడే నాయకుడు అని చెప్పేసి కౌలి అని చెప్పేసి చెప్తారు. మరొక స్టేట్మెంట్ కూడా ఉంది, బెక్, తగిన చొరవ చూపగలిగిన వాడే నాయకుడు అని చెప్పేసి అంటారు. ఇక్కడ క్రచ్ మరియు క్రచ్ ఫీల్డ్ వచ్చేసి గ్రూప్ డైనమిక్స్, సమూహ గతి శాస్త్రం అంటే ఏంటో నిర్వచనించిన వ్యక్తి. సమూహంలోని సంబంధాలను అధ్యయనం చేయడమే సమూహ గతి శాస్త్రం అని చెప్పేసి క్రచ్ మరియు క్రచ్ ఫీల్డ్ అనేటువంటి వాళ్ళు చెప్తారు, గ్రూప్ డైనమిక్స్. కాబట్టి ఇక్కడ సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పును తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పింది క్యాటిల్. కౌలి అంటే కార్యసిద్ధి, బెక్ అంటే చొరవ. ఈ నిర్వచనాలను ఒకసారి చూసుకున్నాం. క్యాటిలు, కౌలి నిర్వచనము, తర్వాత బెక్ నిర్వచనం కూడా ఉంటుంది. నాయకుడు అంటే ఎవరు అంటే తగిన చొరవ చూపగలిగిన వాడు అని. కౌలి ప్రకారంగా నాయకుడు అంటే ఎవరంటే కార్యసిద్ధి కలిగినటువంటి వాడు అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ స్టేట్మెంటే. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 45. మీరు జనరల్గా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో చదువుతారు. ఇది విద్యా హక్కు చట్టం యొక్క పరిణామ క్రమాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే ఆర్టికల్ 45 అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి మరి అందరికీ సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సమ్మిళిత విద్య సూత్రము కానిది. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్,
సమ్మిళితము అంటే అర్థం ఏంటి? అందరినీ కలుపుకునే విద్య. అందరినీ కలుపుకునే విద్య. ఎవరికి ప్రత్యేక విద్య ఉండకూడదు, ఎవరి పట్ల ప్రత్యేకతను చూపకూడదు, అందరినీ సమానంగా చూడాలి, అందరి సామర్థ్యాలకు అవకాశాన్ని కల్పించాలి. కాబట్టి సమ్మిళితం అంటే అందరినీ కలుపుకునేటువంటి విద్యే సమ్మిళితం. మరి ఆ సమ్మిళిత విద్య సూత్రము కానిది అన్నాడు. చూడండి, ప్రతి బిడ్డ ముఖ్యమైనదే. కాబట్టి అందరినీ కలుపుకోవాలంటే లోపాలతో సంబంధం లేకుండా, సామర్థ్యాలతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకు తగిన అవకాశం ఇవ్వాలి. వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు. ప్రతి బిడ్డ ప్రత్యేకమైన అభ్యాసి. కలపడం లేదా చేర్చబడడం ప్రతి బిడ్డ యొక్క హక్కు. కాబట్టి ఇక్కడ నెగటివ్ స్టేట్మెంట్ ఏంటంటే వికలాంగుల పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు అనడం అనేటువంటి తప్పు. వికలాంగుల్లో కూడా సమర్థత అనేటువంటిది ఉంటుంది. ఎవరిని కూడా ప్రత్యేకత అంటే ఎవరి పట్ల కూడా ప్రత్యేకతను చూపకూడదు. అందరి యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకోగలిగే విధంగా ఉండాలి. కాబట్టి వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు అనేటువంటిది సమ్మిళిత విద్య సూత్రము కాదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 29వ ప్రశ్న. కార్లిటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. ఈ విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలు కూడా మనకి బీఈడి టెక్స్ట్ బుక్లో 2002లో ముద్రించబడినటువంటి బీఈడి టెక్స్ట్ బుక్లో ఒక 6 విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలు ఉన్నాయి. దాని నుంచి ప్రశ్న ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చూడండి, గారీ ప్రణాళికను రూపొందించింది విలియం బర్డ్. గారీ ప్రణాళికను రూపొందించింది ఎవరంటే విలియం బర్డ్. డాల్టన్ ప్రణాళికను రూపొందించింది హెలెన్ పార్క్ హాస్ట్. వినెట్కా ప్రణాళిక రూపొందించింది వాష్ బర్న్. ప్రాజెక్టు ప్రణాళికను వచ్చేసి కిల్ ప్యాట్రిక్. మరి ఇక్కడ 4 ఉన్నాయి, మొత్తం 6 అన్నాం కదా. నాన్ గ్రేడెడ్ అని ఉంది ఒకటి, నాన్ గ్రేడెడ్. గుడ్ ల్యాండ్ అండ్ అండర్సన్ అనే వ్యక్తులు దీన్ని ప్రతిపాదించారు. గుడ్ ల్యాండ్ మరియు అండర్సన్ అని. అలాగే మరొకటి ఉంది, మోరిసన్ రూపొందించినటువంటి మోరిసన్ ప్రణాళిక. ఇవి కాబట్టి ఇక్కడ మనకు అడిగింది వాష్బర్న్. మరి వాష్బర్న్ ఉండేది ఏది? వినెట్కా ప్రణాళిక. కాబట్టి విలియం బర్డ్ గారీ ప్రణాళిక, హెలెన్ పార్క్హాస్ట్ డాల్టన్ ప్రణాళిక, వినెట్కా ప్రణాళిక వాష్బర్న్, ప్రాజెక్టు ప్రణాళిక కిల్ ప్యాట్రిక్, నాన్ గ్రేడెడ్ గుడ్ ల్యాండ్ అండ్ అండర్సన్, మోరిసన్ ప్రణాళిక మోరిసన్. ఇది బీఈడి టెక్స్ట్ బుక్లో 2002లో ప్రింట్ అయినటువంటి పుస్తకంలో విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. గతంలో ఇచ్చినటువంటి మెటీరియల్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ రీతే దీన్ని ఉంచలేదు. కానీ ఈ ప్రశ్న కాబట్టి ఈ పేపర్లో మనకు ఒక 2 ప్రశ్నలు మాత్రం పాత పాఠ్య గ్రంథాల నుంచి ఆధారంగా చేసుకుని ప్రశ్న ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి. మెథడాలజీ బేసిస్ అయి ప్రశ్న ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఇక్కడ ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే ఒక సమస్యాత్మక కార్యక్రమం. మరి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వచనాలు కిల్ ప్యాట్రిక్ నిర్వచనం ఏంటి? హృదయపూర్వక లేదా సంతోషకర పరిస్థితిలో ఒక పనిని పూర్తి చేస్తే దాన్ని ప్రాజెక్ట్ అంటారని చెప్పేసి కిల్ ప్యాట్రిక్. స్టీవెన్సన్ ఏంటి? సమస్యాత్మక. కీలక భావన గుర్తుపెట్టుకుంటే చాలు. బెల్లార్డ్ ఏమంటాడు? పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ అంటారు. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంది? సమస్యాత్మక కార్యక్రమం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? స్టీవెన్సన్. హృదయపూర్వక లేదా సంతోషకరం అంటే కిల్ ప్యాట్రిక్, సమస్యాత్మకం అంటే స్టీవెన్సన్, పాఠశాలలో దిగుమతి చేయబడిన ఒక నిర్జీవిత భాగమే ప్రాజెక్ట్ అంటే బెల్లార్డ్.
మరి జాన్ డ్యూ ఎవరు? ప్రాజెక్టు పద్ధతికి ఆధారమైనటువంటి వ్యవహారిక సత్తావాదం రూపకర్త. సత్తావాదం రూపకర్త. ఇవి మనకు ఈ యొక్క అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం సెషన్ 2లో అడిగినటువంటి ప్రశ్నలు. కాబట్టి వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనించి దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ మెరుగుపరచుకోండి. మరి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.